ఈ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎగుమతులు దిగుమతుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడం అనమాట. ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ ఉన్నప్పుడు దాని దిగుమతుల్ని తగ్గించాలనుకున్నప్పుడు ఎక్కువ దిగుమతి చేసుకునే వస్తువులు పెట్రోల్, డీజిల్ ప్లస్ గోల్డ్. అయితే పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ పెంచడం జరిగింది, గోల్డ్ మీద కూడా పెంచడం జరిగింది, కస్టమ్స్ డ్యూటీ. అయితే అదే మాదిరిగా దీన్ని ఎంకరేజ్ అంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే బైక్స్ కానీ, ఆటోలు కానీ, లేకపోతే స్మాల్ గూడ్స్ మూవ్మెంట్స్ కానీ, అదే మాదిరిగా బస్సెస్ కానీ. ఇప్పుడు ఆల్రెడీ మనము హైదరాబాద్లో మన బస్సెస్ చూస్తే 42 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి ఇప్పుడు. అదే మరి ఇలాంటి బస్సులను కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలక్ట్రిఫికేషన్ తీసుకురావాలంటే ఇంతకుముందు ఉన్న జీఎస్టీ రేట్ 12% ఉంటే దాన్ని 5% తీసుకొచ్చారు, ఎందుకంటే ఎంకరేజ్ చేయడానికి. అదే మాదిరిగా ఎవరైనా వెహికల్ పర్చేజ్ చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ మీద 1.5 lakh రూపీస్ ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. ఇంతకుముందు అది ఉండేది కాదు. ఇప్పుడు దాన్ని పర్సనల్ వెహికల్ పర్చేజ్ చేస్తే బెనిఫిట్ ఉండేది కాదు. ఇప్పుడు పర్సనల్ వెహికల్ పర్చేజ్ చేసిన వాళ్ళకి కూడా 1.5 lakh రూపీస్ పర్ యానం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ వస్తుంది. కానీ దీన్ని ఇలా కాకుండా మా సజెషన్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న వాళ్ళందరికీ ఫిక్స్డ్ పర్సెంటేజ్ డిడక్షన్ ఇవ్వండి. సొంత లోన్ ఇప్పుడు బడ్జెట్లో ప్రతిపాదించింది ఏంది, లోన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ వస్తుంది. లోన్ తీసుకుని సొంత డబ్బులతో కొనుక్కున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ ఇస్తే వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ అయ్యి వాళ్ళు ట్యాక్స్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. దాని ఫిక్స్డ్ పర్సెంటేజ్ మేబీ 6% కానీ డిడక్షన్ ఇచ్చారు, కాస్ట్ ఆఫ్ వెహికల్ మీద 6% ఇచ్చినా, 5% ఇచ్చినా అది వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. లేకపోతే వ్యాపారం కొరకు కానీ, లేకపోతే లోన్ తీసుకొని కొనాలంటే మాత్రం అదొక డిస్కరేజ్మెంట్ అవుతుంది. కాబట్టి సేవింగ్స్ని ఎంకరేజ్ చేయాలి. అదే మాదిరిగా లోన్స్ తగ్గించాలి. వేరే వాళ్ళ లోన్స్ వేరే ప్రొడక్టివిటీకి డైవర్ట్ చేయాలనుకుంటే కంపల్సరీగా లోన్ కానీ, లోన్ కాకపోయి ఆ పెట్టుబడి మీద బెనిఫిట్ ఇస్తే, ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎగ్జామ్షన్ ఇస్తే వాళ్ళకు కూడా వెహికల్ కొన్న వాళ్ళకి లోన్ మీద కాకుండా పెట్టుబడి మీద బెనిఫిట్ ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అది నిజంగా ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉంది. ఇది వెహికల్ ఎంకరేజ్మెంట్గా, ఎలక్ట్రిక్ వెహికల్ ఎంకరేజ్మెంట్ కాకుండా లోన్ ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది ఇప్పుడు ప్రతిపాదన. అలా కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కొనడానికి ఎంకరేజ్మెంట్ చేయాలి, లోన్ ఎంకరేజ్మెంట్ కాదు. లోన్ ఎంకరేజ్మెంట్ ఇంపార్టెంట్ కాదు, ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేజ్ ఇంపార్టెంట్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే నగదు లావాదేవీలని డిస్కరేజ్ చేయాలి, నిరుత్సాహపరిచి డిజిటల్ పేమెంట్స్ అంటే బ్యాంక్ ద్వారా డిజిటల్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే అకౌంట్లో నుంచి ₹1,00,00,000 కంటే ఎక్కువ డ్రా చేస్తారో సంవత్సరం మొత్తంలో వాళ్ళకి 2% టీడీఎస్ చేయడం జరిగింది. అంటే 2% వాళ్ళు ₹1,00,00,000 డ్రా చేస్తే ₹2 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కింద టీడీఎస్ అవుతుంది. ₹1,10,00,000 డ్రా చేస్తారనుకో అది ₹2,20,000 డిడక్షన్ అవుతుంది. 2 కోట్లు డ్రా చేస్తారనుకోండి బ్యాంకులో నుంచి అప్పుడు 4 లక్షలు టీడీఎస్ అవుతుంది. అంటే దీనివల్ల పర్పస్ ఏంటంటే ట్యాక్స్ ఎలాగో వస్తుంది, ట్యాక్స్ కట్టాల్సిందే కడుతున్నాం కాబట్టి. కానీ క్యాష్ ఎందుకు డ్రా చేశారని పర్పస్ ఆఫ్ విత్డ్రాయల్ తెలుసుకోవడానికి ఏదైనా క్యాష్ డ్రాయల్ మీద అకౌంట్ చేయడం జరిగింది. క్యాష్ అంటే ఓన్లీ కరెంట్ అకౌంట్ కాదు, మీ సేవింగ్స్ అకౌంట్ కానీ, ఏ లోన్ అకౌంట్ దేంట్లో నుంచినా కానీ బ్యాంకులో నుంచి క్యాష్ 2 కోట్ల కంటే ఎక్కువ డ్రా చేశారు, ₹1,00,00,000 కంటే ఎక్కువ డ్రా చేస్తారంటే టీడీఎస్ కవర్ అవుతుంది. అంటే టీడీఎస్ వచ్చినప్పుడు కంపల్సరీ మీరు అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, రీఫండ్ కొరకు ఏమైనా రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది చేసిన క్యాష్ నగదు లావాదేవీని నిరుత్సాహపడి చేసిన ప్రయత్నం.